వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. ముందుగా నేటి వార్తా విశేషాలు. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో జనసేన పార్టీ జెండాలో ఆవిష్కరణకు తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాదులు విచ్చేయడం జరిగింది. తుంబకుప్పం గ్రామంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆవుల శాంతమూర్తి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. అనంతరం ఈచినేరిపల్లిలో శివరాజు, తుంబపాల్యంలో హైకోర్టు న్యాయవాది బుస్తా రాజేంద్రల ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. వారికి గ్రామాన మేళ తాళాలతో బాణాసంచా కాలుస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కోడి చంద్రయ్య, కిషోర్, నెహ్రూ, బాలు, పవన్, శివ, పూల ప్రభాకర్, చందు, మాజీ వైస్ ఎంపీపీ తోటా వేణు, జిల్లా వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొగిలి గాడు వాడు మొగిలి రెడ్డిదా జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కెమెరా తీసుకున్నట్టు వస్తా ఉన్నాను నేను కానీ అందరికీ చెప్పలేదు గౌరవపల్లి
ఈసనేరి తుమ్మపాళ్యం 4 భాగాయిస్టికలు జనసేన పార్టీ భాగాయిస్టికలు ఈరోజు మన ఉమ్మడి ఎన్డీఏ కూటమి నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు, మీ ఎప్పటి నుంచో సుపరిచితులు 35-40 ఏళ్ళుగా ఇక్కడనే కాంట్రాక్టులు చెక్టాబులు చేశాను. మీ పిల్లలకి ఎవరు తెలియదు, పెద్దవాళ్ళు అందరికీ కూడా తెలుసు. మోటార్ సైకిల్ వచ్చి వర్కులంతా కూడా చేశాం. అప్పటి నుంచి కూడా బంగారుపల్లి గురించి ఈ తుమ్మ ప్రాజెక్టు వరకు కూడా చాలా సంవత్సరాలు ఇక్కడే ఉండడం కూడా జరిగిందనేసి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మండలం నుంచి, నియోజకవర్గం నుంచి, మండలం నుంచి జనసేన పార్టీని అభివృద్ధి పరిచే దిశగా మనం అందరం కూడా ఎక్కడ వీలుందో అక్కడ జనసేన పార్టీ జెండాలు ఎగరేసేదానికి ప్రతి ఒక్కరూ కూడా కంకరం కట్టుకొని జెండాలు ఎగరేయాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి ఉదాహరణ ఈరోజు ఉషా రాజేంద్ర గారు ప్రవేశపెట్టారు. అదేవిధంగా మన తుమ్మపాళ్యం శాంతమూర్తి గారు, అదేవిధంగా ఈశ్వరపల్లిలో శివరాజ్ గారు కూడా, ఇంకా మీరు కొద్దిగా అన్నీ జరగండి. వీర నేతృత్వంలో జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా కలిసి కట్టుగా ఈరోజు ఈ ప్రోగ్రాంని అద్భుతంగా విజయవంతం చేశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈరోజు పవన్ ఒక అనుభవశాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమిలో కలిపి ముఖ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముగ్గురు కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం సమతుల్యంలో చేసుకొని ముందుకెళ్తున్నారు. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో అందరికీ సమన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా పోయిన ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడే కలలు కంటున్నారు మాకు వచ్చేస్తుందనేసి. ఒక్కరు కూడా వాళ్ళు చేసిన తప్పులకు ప్రతి ఒక్కరు జైల్లో శిక్షలు అనుభవించాల్సిందే తప్ప రాజకీయ భిక్ష లేదు. అటువంటి 100 తప్పులు కాదు, 100 కాదు, 100 తప్పు చేసేశారు. వాళ్ళకి రాజకీయ భిక్ష లేదు, జరగదు అనేసి కూడా ఈ సందర్భంగా మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన నాయకులు ఎక్కడ తప్పు చేయరు, తప్పు చేసిన తర్వాత ఖండించి తప్పు చేసిన ప్రతి వ్యక్తిని మంత్రి అయినా, సర్పంచ్ అయినా, నాయకుడైనా ఎవరైనా సరే జైల్లో పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా మనం కూడా మన మనస్సాక్షి మనం తీసుకునేసి తప్పు చేయకుండా ప్రజలకు సేవ చేసే కార్యక్రమం మొదలు పెట్టండి. సూపర్ 6 పథకాలు చాలా వస్తున్నాయి. మన పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో పంచాయతీరాజ్ మంత్రివర్గంలో గాంధీజీ గ్రామ స్వరాజ్యాన్ని ఒకేసారి 4,000 గుర్తులేషన్ పెట్టుకుని మన నాయకత్వాన్ని పెంపొందిస్తూ జనసేన పార్టీని బలోపేతం చేస్తూ అడుగులు ముందుకు వేయాలని కోరుకుంటూ మరొకసారి రాజేంద్ర అన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఆర్ఎన్ శ్రీనివాస్ చూసి నేర్చుకోవాల్సిన విషయము, అన్న నాకు ప్రజారాజ్యం నుంచి తెలుసు. ఆయన ఓపిక, ఎంతమంది వచ్చినా నవ్వుతూ పలకరించే మనస్తత్వం ఆయన్ని ఈరోజు తిరుపతిలో అత్యధిక మెజారిటీతో, రాయలసీమలోనే అత్యధిక మెజారిటీతో ప్రజలు గెలిపించారు.